అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి దీవెనలతోటే ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మంత్రి వర్యులు యువనేత లోకేష్ బాబు గారు, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రం నలుమూలలో కూడా ఈ రోజు ఉదయాన్నే చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన నియోజకవర్గంలో చూస్తే వింజమూరు ప్రాంతంలో ఈ పార్క్ కి ఒక కళ వచ్చింది. ఈ రోజున ఒక పెద్ద యోగా దినోత్సవం ఇక్కడ చేసుకోవడం, దాన్ని చూసేదానికి చాలా అందంగా ఉంది. ఈ ప్లేస్ ఇంత ముందు అసలు కనపడేది కూడా కాదు మనకు. మొన్న సీఎం గారు రాకముందు ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది, దీన్ని ఈ విధంగా మనం చేసుకోగలం అన్న ఆలోచన కూడా మనకి ఎవరికి లేదు. దీన్ని పూర్తిగా క్లీన్ చేసుకున్నందువల్ల చక్కగా ఉపయోగపడింది స్పేస్. ఈ రోజున మన యోగా గురు మాలెద్ది రెడ్డి గారు నాయకత్వంలో దాదాపుగా 45 minutes to 1 hour దాకా మనం యోగా చేసినట్టున్నాం. అన్ని ఆసనాలు వారు 4 ఆసనాలు మిస్ అయినాయి అన్నారు. అంతకు మించి మిగతా ఆసనాలన్నీ కూడా మనం ఈ రోజున వేసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఒక రకమైన అవేర్నెస్ కల్పించాలని, కేవలం మనం యోగా దినోత్సవం రోజే యోగా చేయకుండా రోజు మన దినంలో ఇది ఒక భాగం అవ్వాలని చెప్పి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కింద తీసుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ ప్రోగ్రాం కి కండక్ట్ చేసేదానికి సహకరించిన మన ఎంపీడీఓ గారు, అలాగే మన మండల కన్వీనర్ నర్సారెడ్డి గారు, మన ఇతర నాయకులు అందరూ కూడా, పార్టీ నాయకులు అవ్వచ్చు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, అలాగే గవర్నమెంట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక కార్యక్రమం ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని మాలెద్ది రెడ్డి గారు, మనం ఇది బాగుంది, స్పేస్ కూడా బాగుంది, కరెక్ట్ గా ఉంది. మార్నింగ్ టైం కానీ ఎండగాని లేకపోతే ఎప్పుడైనా మనం కనీసం నెలకు ఒకటన్నా స్టార్ట్ చేస్తే స్లోగా అది వారానికి ఒకటి కిందకి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఆదివారం పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. నేను కూడా దానికి ప్లాన్ చేస్తాను, చెప్తాను. అలాగే ఈ పార్క్ ను కూడా ఇంకొద్దిగా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకి ఇసుకది నర్సరెడ్డి గారికి చెప్పడం జరిగింది, కొద్దిగా శాండ్ మార్చమని చెప్పి, స్మూత్ శాండ్ వేయమని చెప్పి. ఇక్కడ దెబ్బలు తగిలే కొద్దిగా చిన్న ఇబ్బందులు అవుతా ఉన్నాయి పిల్లలకి. సో దీన్ని కంప్లీట్ గా స్మూత్ శాండ్ లో తీసుకెళ్లి, ఈ పార్క్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పార్క్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత మందికి ఇది ఉపయోగపడుతుంది అంటే, ఒక 50 లక్షలు మనం ఖర్చు పెట్టుకొని చేసుకుంటే ఇంత మందికి ఉపయోగపడుతుందని నేను కూడా ఊహించలేదు. ఇది ఎంతో ఉపయోగంగా ఉంది వింజమూరు పట్టణానికి కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి. దీన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో సోమసల నీళ్లు పాతూరు చెరువుకి రాబోతా ఉన్నాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత దీని కళ పూర్తిగా మారిపోద్ది. వింజమూరు పట్టణానికి ఒక ఆస్తి లాగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మనం తీసుకుంటాం. దీనికి మన ఎదురుగా ఒక 5 ఎకరాల ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. ఈ ఏరియాను కూడా బంగ్లా సెంటర్ ఇటువైపు కూడా మనం వింజమూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ముందుకెళ్దాం. ఈ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, అందరు కలిసి వస్తున్న వింజమూరు పట్టణ ప్రజలకి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుల మతాలకు అతీతంగా, మన రీజియన్ కి అతీతంగా ఇక్కడ అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్తా ఉన్నాం. ఇదే విధంగా మనం యూనిటీ తోటి ముందుకెళ్తే ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చుకోబోతా ఉన్నాం. త్వరలో మనకి ఇండస్ట్రీస్ కూడా వస్తా ఉన్నాయి. ఎవరు ఊహించలేదు ఇండస్ట్రీస్ వస్తాయని. 2500 కోట్లతోటి దుత్తులూరు మండలంలో మనకు డిఫెన్స్ హబ్ రాబోతా ఉంది. అలాగే సిబిజీ ప్లాంట్స్ రాబోతా ఉన్నాయి. రెండిటికి, సిబిజీ ప్లాంట్స్ కి తర్వాత డిఫెన్స్ కి ఒక హబ్ లాగా దీన్ని తీసుకెళ్లబోతా ఉన్నాం. ఎవరు కూడా అనుకోలేదు. కడప నుంచి నేను ఏ ఇండస్ట్రియలిస్ట్ కలిసినా మొదట 6 నెలల్లో ఎక్కడ పోయి ఏ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసినా కూడా ఎవరు కూడా కడప నుంచి నెల్లూరు దాకా బెల్ట్, అసలు ఇండస్ట్రీస్ పెట్టే బెల్ట్ కాదని ఒక మాట అనేసేవాడు. దానికి సహకరించేది కాదు అని చెప్పి, నీళ్లు లేవనో లేకపోతే ఇంకొక రీజన్తోనో చెప్పేవాళ్ళు. కానీ ఆ దశ నుంచి మెల్లిగా వాళ్ళని మార్చుకొని మనం ఇక్కడ చేయొచ్చు, మనకి రిసోర్సెస్ ఉన్నాయి, మంచి మనుషులు ఉన్నారు, ఇక్కడ అవసరం ఉంది, వలసలు పోకుండా ఆపాల్సిన అవసరం ఉన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాం. సక్సెస్ అవుతా ఉన్నాం. 5 ఇండస్ట్రీస్ కి లైన్ అప్ అయింది ఆల్రెడీ. ఒకసారి అవన్నీ కానీ వచ్చితే ఈ రూపురేఖలు ఖచ్చితంగా మారతాయి. ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం. 95,000 కుటుంబాలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. అందరూ కూడా ఆర్థికంగా ముందుకెళ్లాలి, ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. సహకరిస్తున్న అన్ని పార్టీలకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.